వానాకాలం వచ్చిందంటే రోగాలు ముసురుకుంటాయి, ఊర్లను ఆగం పట్టిస్తుంటాయి. అందుకే ఆషాఢ మాసంలో పసుపు నీళ్లతోని అలుకుత వేసుకొని ఇంటికి వేప మండలు కట్టి భక్తితోని శాఖం వండి గ్రామ దేవతకు నైవేద్యం పెడితే ఆ తల్లి సల్లగా చూస్తుందని నమ్మకం. పసుపు వేప కొమ్మలు రోగాలు తెచ్చే క్రిములను సంపుతాయి. అందుకే మన వెనకటోళ్ళు ఈ పద్ధతి పెట్టిర్రు. దాన్నే మనం ఇప్పుడు బోనాలు అంటున్నాం. అన్నట్టు ఈసారి కూడా బోనాల సంబురానికి సర్వం సిద్ధమవుతున్నది. ధూమ్ ధామ్ జయానికి ఏర్పాట్లు గట్టిగానే జరుగుతున్నాయి. తెలంగాణ అంతటా బోనాల పండుగ పెద్దగానే అవుతుంది గాని బోనాలు అనంగానే అన్నిటికంటే ముందుగాల అందరికి యాదికొచ్చేది మాత్రం పట్నం బోనాలే. మరి జంట పట్నాలల్లో చిన్నగా అవుతుంది ఆ బోనాల పండుగ. గల్లీ గల్లీకి వాడ వాడకు ఎల్లమ్మ నల్లపోసమ్మ మైసమ్మ పాటలు మారు మోగుతాయి. పోతురాజుల ఆటలు, సిగం నిండే శివసత్తులు, బోనాలు ఎత్తుకొని గుడికొచ్చే నిండు ముత్తైదువులతోని గుళ్ళన్నీ కలకలలాడుతుంటాయి. ఆషాఢ మాసం మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ల బోనాల సంబరం అంబరాన్ని అంటుతుంది. ఇక ఈసారి కూడా బోనాలకు దుమ్ము లేపే ఏర్పాట్లు చేస్తున్నారు సర్కారోళ్ళు. ఎప్పటికీ పట్నంలో బోనాల సంబరం అంతా మాజీ మంత్రి తలసాని సార్ చేతుల మీదకెళ్ళే నడిచేది. కానీ ఈసారి కొత్త సర్కారోళ్ళు వచ్చుడుతోని ఆ బరువు అంతా మంత్రి పొన్నం సారు మోస్తున్నాడు. పాత సర్కారోళ్ళ కంటే ఓ రవ్వ ఎక్కువనే ధూమ్ధామ్ చేయాలి అన్నట్టు చూస్తున్నారట. అందుకే బోనాల పండుగకు ఎట్టెట్ట ఏర్పాట్లు చేయాలనో ఆఫీసర్లు అందరితోని తాపకోసారి మీటింగ్ పెట్టి మాట ముచ్చట చేస్తాడు సారు. అట్లనే మాంకాలి బోనాలకు ఎట్టెట్ల ఏర్పాట్లు చేయాలనో అందరిని ఊకబెట్టుకొని మాట్లాడిండు. ఇక జూలై 7వ తారీఖు నుంచి పట్నంలో బోనాలు సురువైతాయట. జూలై 21, 22 తారీఖులలో ఉజ్జయిని మాంకాలి బోనాలు చేస్తారట. 21 నాడు బోనాలు అమ్మవారి దర్శనం, 22 నాడు పొద్దుగాల 9కి రంగం చెప్తారట. ఎట్లా ఈసారి పిరి బస్సు పథకం ఉన్నది కాబట్టి అక్కచెల్లెన్లు భక్తులు ఎప్పటికంటే ఇంత ఎక్కువనే వస్తారని అంచనా వేసిండ్రట. అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేస్తున్నారట. ఈసారి బోనాలకు సర్కారోళ్ళు 20 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారట. చూస్తుంటే ఎప్పటికంటే ఈసారి ఇంత ఘనంగానే సాగేటట్టున్నది బోనాల పండుగ.